ఉగాదికి రియల్ జోడీస్ గ్రేటా రీల్ జోడీస్ గ్రేటా అని చెప్పి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఎవరు గ్రేట్ అని చెప్పి మనం డిసైడ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేను ఇప్పుడు ఒక ముఖ్య అతిథిని పిలవబోతున్నాను ఇక్కడ. అంటే మీరు పిలిచిన అతిథి మీ సైడ్ ఉంటారు కదా? ఇద్దరు అతిథులు రాబోతున్నారు, ఒకళ్ళు మీ వైపు ఉంటారు, ఒకళ్ళు మా వైపు ఉంటారు. అయితే ఓకే. సో ఇప్పుడు ఎవరిని పిలవబోతున్నానంటే చలనచిత్ర పరిశ్రమలో జయంగా తన జర్నీని స్టార్ట్ చేసి మనందరి దిల్లులు కొల్లగొట్టి భీష్ముడుగా దూసుకెళ్తూ తిరిగి మన మనసుల్ని దోచుకోవడానికి రాబిన్ హుడ్ లో వస్తున్నటువంటి టాలీవుడ్ రాబిన్ హుడ్. హీరో నితిన్ along with డైరెక్టర్ వెంకీ కుడుముల గారు. కంగ్రాచులేషన్స్, రాబిన్ హుడ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది థియేటర్స్ లో. Nitin Anna, how are you celebrating this super duper success? First, I wish you all a very happy Ugadi and all the viewers ki very happy Ugadi. మా ఇద్దరి కాంబోలో ఫస్ట్ వచ్చే సినిమా భీష్మ, దానికంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యుగాదిని వి బోత్ ఆర్ హ్యావింగ్ ఫన్ విత్ ద సక్సెస్ ఆఫ్ రాబిన్ హుడ్. వెంకీ మీకు ఏం మాయ చేశాడు నాకు ఆ డౌట్ ఉంది. అంటే మీరు ఎందుకు సినిమాల మీద సినిమాలు ఇస్తున్నారు? ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది కదా, మీరు మాత్రం గ్యాపే ఇవ్వట్లేదు. గ్యాప్ నాకు బాగా వచ్చింది. యాక్చువల్లీ మా ఇద్దరు సినిమా లాస్ట్ మే వచ్చింది ఇన్ 2020. సో ఆఫ్టర్ 5 years ఊరికే అంటున్నప్పుడు ఏంటి ఇంత గ్యాప్ తీసుకుంటున్నా అంటే ఎవ్రీ ఇయర్ రావడానికి నా సినిమా బర్త్డే కాదన్నా, గవర్నమెంట్ 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఈ ఉగాది పండుగ రోజు మనం అందరం ఉగాదిని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఈ ఉగాదితో పాటు ఇంకొక సెలబ్రేషన్ కూడా ఉంది. ఐ విష్ నితిన్ అన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు ఇదే రోజు ఇక్కడికి రావటం, మా జోడీలందరూ ఇక్కడ ఉండటం చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రము ఆదిగారితో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన పక్కన ఇలా కొంచెం ఇలా నిల్చున్నా కూడా చాలా ఆనందంగా ఉంది. అయ్యో బాబు, ఏదో ఒక సాధించాను లైఫ్ లో, తను కూర్చున్నాడు పక్కన నిల్చున్నాడు, నాకు ఒక చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంతకీ తిట్టారా పొగడారా? ఆయనకు అర్థమైందండి. నాకెందుకు అర్థం కాలేదు? నీకు అర్థం కాలేదు కాబట్టి జయంలో హీరోయిన్ ఉండాల్సిన దాన్ని అలా అయిందనమాట. మనతో పాటు డైరెక్టర్ వెంకీ కుడుముల గారు కూడా ఉన్నారు. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ మా ఇద్దరికి మళ్ళీ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. మరి నెక్స్ట్ సినిమా గురించి కూడా ఏమన్నా చిన్న హింట్ ఏదన్నా అనుకుని ఉంటారుగా, ఇలాంటి సినిమా చేస్తే రాబిన్ హుడ్ తర్వాత నితిన్ అన్నతో బాగుంటుంది అనేది? దీని నెక్స్ట్ అంటే నాకు తెలుసు, హీరో ఎవరో స్టోరీ అంటే నాకు తెలుసు. స్టోరీ వద్దు కానీ హీరో చెప్పచ్చా? ఐఎమ్ నాట్ చిరులీక్స్. మీరు అనగనగా ఈ ఉగాదికి రావటం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఏంటంటే ఇటు పక్క రియల్ జోడీలు ఉన్నారు, అటు పక్క రీల్ జోడీలు ఉన్నారు. వీళ్ళు రీల్ జోడీస్ అంటే ఫేక్ అని చెప్పు. అంతేమవుతు మాది ఎక్కడంటే నేను అక్కడే అంతే. ఇటు పక్క రియల్ జోడీలు ఉన్నారు. అంటే మీలాగా నాలాగా పెళ్లిళ్ళు చేసుకుని అవన్నీ ఆలోచించి ఆ బాధలన్నీ తెలుసు కాబట్టి ఇటు సపోర్ట్ చేశారు నితిన్ అన్న. నితిన్కి పెళ్ళయ్యాక కూడా రీల్ జోడీ వైపు వెళ్తున్నాడు ఎందుకని ఆలోచిస్తున్నాను. రీజన్ చెప్తే మీరు కూడా వెళ్తారేమో మాస్టర్. నందు అంతా బానే ఉంది. అటు రీల్ అన్నారు, ఇటు రియల్ అన్నారు, పెళ్లి అయిపోయింది అందరికి. మా ఇద్దరికి ఏమీ కాలే, 2 in 1 లో ఉన్నాం. మా పరిస్థితి ఏంటి? కాలేదా? పెళ్ళి ఒకటే కాలేదన్నారు. నేనుసేపు తినే కాస్త, బట్ ఈడ అంతకు మించి సరే నాకు కాంపిటీషన్ ఉన్నారు. నో అస్సలు లేదు. నేను అనేది ఏంటంటే ఈ రెండు జోడీల మధ్య కాంపిటీషన్ జరుగుతోంది. మీరు రీల్ ఎంచుకుంటారా, రియల్ ఎంచుకుంటారా? నేను అది అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. ఈ డైలాగ్ చెప్పిన తర్వాత నువ్వు తొడగొట్టు డైలాగ్ చెప్ప. అరే తొడగొట్టడం అంటే ఎవరిది పెద్దగా ఉంటే వాళ్ళు తొడగొట్టడం. ఇక్కడ ఎవరిది పెద్దగా ఉంటుంది? ఆది ఉంటుంది పెద్దగా. ఎల్లో పెద్దది అక్కడ పొట్ట తొడగా. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనేది మీరు ఈ ఉగాదికి డిసైడ్ చేసి మన ప్రేక్షకులకు ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్. థ్యాంక్ యూ. సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ రన్ల మారే ఈ రంగు రంగులో